ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ గురించి ఒక స్టూడెంట్ నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ ప్యాటర్న్ గురించి ఆ క్వశ్చన్ మీరు వినండి, దాని మీద నేను క్లారిటీ కూడా ఇస్తాను. క్రాంతి కుమార్ అనే స్టూడెంట్ ఏం అడిగాడంటే, ఈచ్ క్వశ్చన్లో ఏ అండ్ బి క్వశ్చన్స్ చేసి ఏ పార్ట్ ఒక యూనిట్ నుంచి బి పార్ట్ ఒక యూనిట్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారని అంటున్నారు, ఈజ్ ఇట్ ట్రూ అని చెప్పేసి అడిగాడు. సో దీని మీద అంటే పర్సనల్గా నేను తనకు రిప్లై ఇవ్వచ్చు, బట్ ఇలాంటి డౌట్స్ ఎవరికైతే ఉందో వీడియో చూస్తే అందరికీ హెల్ప్ఫుల్గా అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఇలాంటి డౌట్స్ ఉంటే కూడా క్లారిటీగా వాళ్ళ మైండ్ క్లారిటీ అయిపోతుంది, ఆ కన్ఫ్యూజన్లోకి వెళ్ళి బయటపడతారు. ఇది మంచి క్వశ్చను అని చెప్పేసి అనిపించడం వల్ల దీని మీద స్పెషల్గా ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను. ఇక ఈ డౌట్లో ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను ఎప్పుడు ఉండదు జేఎన్టీయూలో. నేను 2001కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అన్నీ అబ్జర్వ్ చూస్తూ ఉన్నాను. సో ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి ప్యాటర్న్ ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఇస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు, ఇవ్వదు కూడా. ఇస్తే కూడా ఎలా చేస్తారు అంటే, ముందుగానే ఒక 2 months 3 months ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మార్స్తే 1 month 2 months ముందు దాన్ని అనౌన్స్ చేస్తారు, ఇలాంటి ప్యాటర్న్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయరు. సో యూనివర్సిటీ అఫీషియల్స్ ఏ యూనివర్సిటీ కూడా చేయదు, నాట్ ఓన్లీ జేఎన్టీయూ, ఏ యూనివర్సిటీ కూడా చేయదు. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో కూడా ఇన్ని ఇయర్స్కి వెళ్ళి నేను క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి ప్యాటర్న్ ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడుకున్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, 8 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ రాయాలి. 8 క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఈచ్ యూనిట్కి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. అందులో మేబీ పార్ట్ ఏ పార్ట్ బి కూడా ఉండొచ్చు, అంటే పార్ట్ కాదు, బిట్ ఏ బిట్ బి ఉండొచ్చు. బట్ డిఫరెంట్ యూనిట్స్కి వెళ్ళి మాత్రం ఇవ్వరు. సో బిట్ ఏ బిట్ బి ఇచ్చి ఈచ్ యూనిట్కి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు. మిగతా 3 క్వశ్చన్స్ను ర్యాండమ్గా ఏదైనా ఒక యూనిట్లోకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఈ డౌట్ ఈ క్యాండిడేట్కు ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎవరు చెప్పిండ్రో తెలియదు, బట్ అది నమ్మకండి. సో జేఎన్టీయూ ఎప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ ప్యాటర్న్స్ ఇంప్లిమెంట్ చేయదు, సో వితౌట్ ఇన్ఫర్మేషన్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టడీస్ మీద. సో అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. సో స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎలా మనం సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసుకోవాలి, పాస్ కావాలి, సో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనే మైండ్ సెట్తోనే మీరు ఉండండి. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.